హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ రాధా అండి. మీరు ఎలా ఉన్నారండి? మీరందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఇక్కడ మనము క్యాలీఫ్లవర్తో పకోడా చేసుకుందామా? ఓకే, నెక్స్ట్ స్టార్ట్ అండి. ముందు చేయవలసిన ప్రాసెస్, వేడి నీళ్ళు బాగా హీట్ చేసేసుకొని అందులో ఉప్పు పసుపు వేసేసుకొని దాని నుంచి బయటికి రెండు నిమిషాలు అలా ఉన్నిచ్చి కలిపి తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. మీరు పకోడా కలుపుకునే బౌల్లోకి వేసుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్, మైదా 2 స్పూన్స్, రైస్ ఫ్లోర్ 2 స్పూన్స్ వేసుకొని తర్వాత మనము గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను 1 స్పూనే యాడ్ చేస్తున్నాను గరం మసాలా. ఓకేనా అండి? మీరు కావాలనుకుంటే ఇంకొక స్పూన్ కూడా ఎక్కువ యాడ్ చేసేసుకోవచ్చు. నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపోతుందని నేను 1 స్పూన్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి 1 స్పూను. ఓకేనా అండి? నెక్స్ట్ వచ్చేసి కారం వేసుకుంటామండి 1 స్పూను. ఇక్కడ నేను చేస్తూ ఒక ఫోన్లో మొబైల్ పట్టుకొని తీస్తున్నాను. సో అది అన్నమాట. ఓకే, చూడండి కారం వేసాను 1 స్పూను. నెక్స్ట్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాల్టు, ఆల్రెడీ మనం వేడి నీళ్ళలో వేసినప్పుడు సాల్ట్ వేసి ఉంటాం కాబట్టి ఇక్కడ చూసుకొని వేసుకోండి తగినంత. నాకైతే ఈ సాల్ట్ ఖచ్చితంగా సరిపోయిందండి. నెక్స్ట్ ఇందులో నేను మీకు చూపించడం ఆ క్లిప్ మిస్ అయిపోయింది. 1/2 స్పూన్ పెరుగు వేసుకున్నానండి. 1/2 స్పూన్ కాకపోతే 1 స్పూన్ అయినా వేసుకోండి మీకు ఇష్టం ఉంటే. లేదనుకుంటే 1 స్పూన్ ఆయిల్ వేసైనా కలుపుకోవచ్చు. యాక్చువల్గా అందులో ఉండే వాటర్ ఏముండదు, అందులో ఉండే చెమ్మే సరిపోతుంది. వాటర్ లేకోకుండా మనం డ్రైన్ అవుట్ చేసుకుంటాం కదా, సో అందులో ఉండే చెమ్మే సరిపోతుంది. ఎందుకంటే మనం పిండి ఎక్కువ వేసేసి మిక్స్ చేయం కదా, జస్ట్ ఊరికే కోటింగ్ లాగా అంతే. అలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత వచ్చేసి మనం ప్యాన్ పెట్టేసుకుందామండి. చూడండి ఎలా కలిపానని చూపించడం కోసం ట్రై చేస్తున్నాను. చూడండి అలా కలిపేసుకొని మీరు చూస్తూ ఉంటే కార్న్ఫ్లవర్ మీరు కలపక ముందే ఎలా ఉందో అలాగే ఉంది అన్నట్టు అనిపిస్తుంది బిట్టు. ఓకేనా? ఇక్కడ వచ్చేసి మనము ఆయిల్ వేసేసుకుందామండి తగినంత డీప్ ఫ్రైకి. ఇప్పుడు ఇందులో మనము వచ్చేసి వంట సోడా వేసుకోలేదు కదండి, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటుందండి వంట సోడా వేస్తే. సో అందుకని వంట సోడా వేయకండి. ఓకేనా అండి? వేస్తే ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటుందండి. ఓకేనా అండి? క్రంచీగా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంకా ఆయిల్ వేడయింది, మీడియం హీట్ ఉండాలండి. ఓవర్ హీట్ అయితే బాగా కుక్ అవ్వదు. ఓకేనా అండి? ఇది తినడం వల్ల ఏంటంటే యూజ్ మన ప్రొటెక్ట్ చేస్తుందండి. ఇది సెల్స్ ఫ్రమ్ డ్యామేజ్ అనమాట. ఓకే, సెల్స్ని డ్యామేజ్ కానివ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ వైరల్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ఎఫెక్ట్స్ నుంచి హెల్ప్ చేస్తుందండి. అలాగే ఇందులో విటమిన్స్ వచ్చేసి సి అండ్ కే ఉంటుంది. ఓకేనా అండి? ఇది నాకు తెలిసిన కొంచెము నేను మీకు చెప్తున్నానండి. ఓకేనా అండి? మీకు ఇంకా ఏం తెలుసు, ఇందులో ఏమేమి ఉంటాయో కూడా మీరు చెప్పచ్చండి, నో ప్రాబ్లం. అండ్ ఇంకొకటి అండి, ఇవి ఫ్యాట్ ఫ్రీ కొలెస్ట్రాల్ ఫ్రీ కాబట్టి హ్యాపీగా కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చండి హ్యాపీగా. బట్ డీప్ ఫ్రై అవాయిడ్ చేయాలి. ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకొని చేసుకుంటే తినచ్చు వాళ్ళు కూడా. ఓకేనా అండి? ఎయిర్ ఫ్రైయర్ ఉంటుంది కదా, ఇప్పుడు మార్కెట్లో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కదా, అండ్ ఓవెన్లో కూడా ఇస్తున్నారు, అందులో కూడా పెట్టేసుకోవచ్చు. ఓవెన్లో కూడా ఎయిర్ ఫ్రైయర్ ఉంటుంది అలాగా. ఓకేనా అండి? మనము పసుపు కూడా వేడి నీళ్ళలో వేసినప్పుడు పసుపు ఉప్పు వేసాం కాబట్టి నేను తర్వాత పసుపు యాడ్ చేయలేదు. మీరు ఒకవేళ వేడి నీళ్ళలో పసుపు యాడ్ చేయకపోతే
కలుపుకునేటప్పుడు ఒక పించ్ అలా పసుపు కూడా యాడ్ చేసుకోండి, ఓకేనా అండి. అది అట్లా కదిలించుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఒకదానికొకటి అస్సలు స్టిక్ అవ్వలేదు, ప్రాపర్గా ఉంది. టేస్ట్ బాగుంటుందండి, కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. నాకైతే క్యాలీఫ్లవర్ అంటే అస్సలు ఇష్టం లేదండి. కర్రీగా ప్రిపేర్ చేసుకోవడం కానీ నేను చేస్తాను, కానీ నేను అసలు తినను. అదే ఇలాగా పకోడీలాగా చేసుకున్నానంటే వాళ్ళకంటే ముందు నేనే అయిపోగొట్టేస్తానండి. మీరు ఇక్కడ అన్నీ ఫ్రై చేసేసుకున్నాము అన్నప్పుడు తర్వాత ఒక 3-4 గ్రీన్ చిల్లీ కూడా ఫ్రై చేసుకోండి ఆయిల్లోనే. బాగుంటుంది తినేటప్పుడు. పకోడీ ఇలాగా తినే వాళ్ళ అయితే కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని అక్కడ దాని పక్కనే ఆనియన్ పెట్టేసుకొని ఆనియన్తో తింటూ ఎంజాయ్ చేయొచ్చండి. ఆనియన్ గ్రీన్ చిల్లీ తింటూ ఉంటే సూపర్ ఉంటుంది. ఇక్కడ మా హస్బెండ్కి ఇచ్చాను, తింటున్నారు, చాలా బాగుంది అని చెప్తున్నాడు, ఓకేనండి. ఇక్కడ నేను కూడా మీకోసం టేస్ట్ చేసి చెప్తాను. బాగుందండి, మస్ట్ ట్రై అండి. ఇక్కడ నేను మనకు నచ్చిన ఏం వెజిటేబుల్స్ ఉంటే మన ఇంట్లో అవైలబుల్గా అవన్నీ వేసేసుకొని హాఫ్ ఫ్రై అన్నమాట, హాఫ్ బాయిల్ చేసుకొని వెజిటేబుల్స్ని తర్వాత వచ్చేసి గరం మసాలా ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి మనము ఏవైతే ఫ్రైడ్ రైస్కి యాడ్ చేసుకుంటామో మసాలాలు అవి కొద్దిగా యాడ్ చేసుకొని చేసేసుకోవడమే అండి. చూడండి యమ్మీగా తయారైపోయిందండి, ఓకేనండి. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.